మంచిది ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నేనే చదువుతాను, మూలవాక్యం కాబట్టి గమనించండి. బైబిల్ లేని వాళ్ళు శ్రద్ధగా ఆలోచించండి, ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరిచి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, మరి ఈ ఉపవాస ప్రార్థన ప్రవీణ్ చిన్న వాళ్ళ గృహంలో జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రియులు ఉదయకాలము మరి వచ్చి ఇప్పటి వరకు నాయన ప్రార్థనలోను, పాటల్లోనూ, ఆరాధనలోను నాయన మాకు తోడేండి నడిపించినందుకు స్తోత్రాలు. మరి ప్రార్థన ముగింపులో చిన్న వాక్యంను ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభా, మీరే మీ ఆత్మ చేత, జ్ఞానం చేత మీ దాసుని నింపి సిలువ చాటును మరుగుపరిచి మీ దాసు నోట మీ మాట నుంచి మీ చిత్తానుసారంగా నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ఈ చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని, మరొకసారి ఈ స్థలాన్ని, చుట్టుగోడలను, పైకప్పును మీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. చుట్టుపక్కల ప్రాంతాన్ని మీ హస్తగతం చేసుకోండి. దూతల కాపుదల్లో ఉంచండి. అపాయము, ఆటంకము కలగకుండా సకల ఆటంకములను మీరు ఇచ్చిన అధికారం చెప్పిన యేసుక్రీస్తు నామమున గద్దించి, బంధించి, పాతాలకు నెట్టివేస్తున్నట్టు ఆమె మీరు దిగివచ్చి అద్భుతంగా ఈ ఉపవాస ప్రార్థన కూడిక అంతటినీ జయకరంగా, దేవునికరంగా ఆశీర్వాదం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మరొకసారి చదువుతున్నాను, గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది అంటే సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడట. ఇప్పుడు మీరు ఈ వచనాన్ని చదువుదాం, ధ్యానం చేసుకుందాం. ఒక మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వచనంలో చెప్పిన మాట ప్రకారం ఎవరిని మింగుతాడు? ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు కదా. తిరిగేవాడు కొంతమంది దొరుకుతారుగా. అదే ఎవరిని మింగుతాడు, ఎవరు దొరుకుతారు? మీరేమని చెప్పండి, లేఖనం చూపిస్తాను. మెలకువగా లేని వాళ్ళని మింగుతాడు. వెరీ గుడ్, ఓకే. మెలకువగా లేని, మెలకువగా ఉండడం అంటే అర్థం ఏంటి? కనిపెట్టుకోవడం. ఓకే, దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే సహవాసం లేకపోవడం. నేనే చెప్పండి, లేఖనం కావాలి. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండమన్నాడు. మెలకువగా ఉండడం అంటే అవేర్నెస్ కలిగి ఉండడం. అవేర్నెస్ కలిగి ఉండాలి. అవేర్నెస్ అనేది ఎలా వస్తుంది?
ఎగ్జాక్ట్లీ జ్ఞానం అంటే వెరసి ఇప్పుడు ఎవరిని మింగుతాడు? జ్ఞానము లేని వారిని మింగుతాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కానీ వచనం ఎక్కడుంది? చూద్దాం. యెషయా గ్రంథము ఈ సాతాను అనే అపవాది దేనికి అధికారిగా దేవుడు నియమించాడు? లోకానికి అధికారిగా నియమించింది దేవుడు ఆదాము హవ్వలను. వాడి దాన్ని వాళ్ళ చేతుల నుంచి లాక్కున్నాడు. యాక్చువల్గా దేనికి అధికారాడు? పాతాళ లోకమునకు అధికారాడు. యాక్చువల్గా పాతాళానికి అధికారి. అంటే చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా నున్నారు. సామాన్యులు దప్పి చేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయు వారును హర్షించు వారును పడిపోవుదురు. అంటే వీడు వాడు అనే తేడా లేదు. గనులు సామాన్యులు అంటే 2 కేటగిరీస్ ఉంటాయి కదా. గనులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. అందులో ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా ఏం చేస్తుంది? తన నోరు తెరచుచున్నది. ఎవరిని మింగుద్దంట? జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు. వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అంటే గనులేమో నిరాహారులుగాను, సామాన్యులేమో జ్వరపీడితులుగాను, దప్పిచేత జ్వరపీడితులుగా ఉన్నారు. ఇప్పుడు వెరసి వాళ్ళైనా వీళ్ళైనా ఎందుకు చెరపట్టబడిపోవచ్చున్నారు? జ్ఞానము లేకపోతే ఏం జరుగుద్ది? జ్ఞానము లేనివాడు ఇంకా కొద్దిగా లోతుగా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. అది జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? అంటే వెరసి జ్ఞానము లేని వారు చెరపట్టి పడిపోవడానికి, జ్ఞానము లేని వారిని మృంగివేయడానికి గల కారణం ఏంటి? ప్రతీది నమ్మేస్తారు. అంటే ఏమాత్రము కొద్దిగా కూడా వివేచించరు. ఏమాత్రం కొద్దిగా కూడా అవేర్నెస్ ఉండదు. ఏమాత్రం కొద్దిగా కూడా తమ నడతలను బాగుగా కనిపెట్టుకోరు. 15వ వచనంలో కింద ఏమనుంది? జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును. మీరు చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. వివేకి అయిన వాడు ఎవరి నడతలకు కనిపెడతాడు? వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా. ఇప్పుడు దీని రివర్స్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. వివేకము లేనివాడు పక్కోడు నడకలు ఎలాగున్నాయో కనిపెడతా ఉంటాడు. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి విశ్వాసి
తనను తాను జాగ్రత్తగా కట్టుకోవాలి. అంతేనా కదా? రక్షణ పొందావు, నీటమునికి బాప్తిసం పొందావు, విశ్వాస యాత్ర కొనసాగిస్తున్నావు. అట్లాంటప్పుడు పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఏం చెప్పాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఏం చెప్పాడు? అంటే ఇప్పుడు భయముతో వణుకుతో నువ్వేం చేయాలి? మీ సొంత రక్షణను అన్నాడు. అంటే ఎవడ రక్షణను వాడు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరి రక్షణలు కాపాడుకోవాలి. భార్య రక్షణను కాపాడడానికి మనం ప్రయత్నం చేయకూడదు. భర్త రక్షణను కాపాడడానికి మనం ప్రయత్నం చేయకూడదు. పిల్లలు రక్షణ పొందుతారు, వాళ్ళు రక్షణను కాపాడడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఎవరి కాళ్ళు ఏం చేయాలి? వారి వారి సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. అంతేగాని ఎవరి రక్షణ భారం వాళ్ళదే కానీ పక్కోళ్ళదా? అంటే అప్పుడు మన రక్షణను మనం సొంతంగా కాపాడుకోవాలంటే మన రక్షణ విషయమై మన నడతలను మనమే జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. అట్టివాడు వివేకవంతుడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, జ్ఞానము కలిగిన వాడు నమ్మడన్ని అంత తొందరగా నమ్మడు. ఏం చేస్తాడు? వివేచిస్తాడు, అవేర్నెస్ కలిగి ఉంటాడు, ఇంకా పరిశోధన చేస్తాడు. ఇప్పుడు పౌలు భక్తుడు బెరయా సంఘమునకు నడిపించబడ్డాడు. తెస్సలోనిక నుంచి బెరయా సంఘం వెళ్ళాడు. బెరయా సంఘంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు పౌలు. ప్రకటించినప్పుడు బెరయా విశ్వాసులు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండి ఏం చేశారు? తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండి ఏం చేశారు? ఎవరు చెప్పినాయి అలాగున్నవాళ్ళు ఏమనుకున్నారు? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలు. వెంటనే సహోదరుడు రాత్రి వేళ పౌలును సీలను బెరయకు పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయులు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనము పరిశోధించుతూ వచ్చారు. అది అంటే ఈ గనులైనటువంటి బెరయా సంఘస్థులు పౌలు భక్తుడు చెబుతుంటే పరిశోధన చేయాలా అక్కర్లేదా? జనరల్గా పౌలు అంతటి వాడు వాక్యం చెబితే అలా ఉందో లేదో మళ్ళీ చెక్ చేయాలా? అసలు అవసరంలే. మనం హ్యాపీగా ఆయన మాట వినేసేసి కళ్ళు మూసుకొని బైబిల్ తెరవవసరంలే, లేఖనాలు చూడవసరంలే, ఏం చేయవసరంలే. డైరెక్ట్గా మనం ఆయన ఏం చెప్తే అది చేసేయచ్చు. కానీ ఈ బెరయా సంఘస్థులు ఎట్లాగున్నారు? పౌలైనావు లేకపోతే ఇంకెవరైనావు మాకు అనవసరం, కానీ అసలు నువ్వేం చెప్పినా సరే లేఖనం ప్రకారం ఉందా లేదా అని ఏం చేస్తున్నారు? పరిశోధించవచ్చు. జ్ఞాని అయిన వాడు ప్రతిదాన్ని పరిశోధన చేస్తాడు, అవేర్నెస్ కలిగి ఉంటాడు, వివేచన కలిగి ఉంటాడు. అట్లాంటి వాడిని అటు మింగలేడు. అట్లాంటి వాడిని పాతాళం చెర పట్టలేదు, దుష్టుడు చెరపట్టలేడు, పాతాళం మింగలేదు. కానీ చెప్పిన ప్రతి మాట నమ్మేస్తాడు చూడు, అట్లాంటి వాడు మాత్రం చెరబట్టేస్తుందట. యెషయా గ్రంథంలో చెప్పినదే భక్తుడు, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడబోచున్నారు. అంటే దుష్టుడైన సాతానికి వీళ్ళు దొరికిపోవడానికి గల కారణం ఏంటి? జ్ఞానము లేకపోవడం వల్ల. జ్ఞానము కలిగిన వాడు, వివేకి అయిన వాడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు కనబడకూడదు. చుట్టూ ఉన్న ప్రపంచం మనకు కనబడకూడదు, మనకు అనవసరం. చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాగైనా ఉన్నవండి, మనకు అనవసరం.
దాని వలన మనకేమన్నా కొంచెం రక్షణ వస్తుందా? దాని వలన నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచంలో కొద్దిగా ఏమైనా ఎదుగుతావా? దాని వలన ఏమైనా దమ్ముడి ఆదాయం ఉందా? అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు చూడాలి? అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను బహుమానం పొందడానికి పరిగెత్తేటప్పుడు నేను ఏం చేస్తాడంట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయములో చెప్పాడు ఆయన. ఇరవై 24వ వచనం చదువు. అంటే బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలంటే అతడు ఏం చేయాలి? ఇప్పుడు ఒలింపిక్స్కి వెళ్ళాలి. 9:24 కనబడిందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24. ఒలింపిక్స్కి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది? 4 or 5, సరే ఎన్నో గంట సంవత్సరాలు అనుకోండి, ఒక 5 ఏళ్ళకు ఒకసారి జరుగుద్ది. ఒలింపిక్స్కి మెడల్ కొట్టాలనుకున్నవాడు ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తాడు? 4 years ప్రాక్టీస్ చేస్తాడు. 4 years ప్రాక్టీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒలింపిక్స్లో మీరు చూడండి, ఓ పక్క ఆ గేమ్స్ జరుగుతుంటే మరో పక్క ఫ్యాషన్ కోసం కొంతమంది కొంత డ్యాన్స్ వేస్తుంటారు. చీర్ గర్ల్స్ అంటారు అట్లా, చీర్ డ్యాన్సా? అదేలే, పక్క నుండి వేస్తుంటారు కదా. వాళ్ళని మామూలుగా చెత్త ఏరుకున్న వాళ్ళని తీసుకొస్తారా? వాళ్ళు చాలా మంచి అందంగా, మంచి ఫిజిక్ ఉండి, మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళని తెస్తారా అటువంటి రెడీ చేయడానికి? ఎందుకంటే అది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. మరీ బోర్ కొట్టకుండా, చూసి గేమ్స్లో బోర్ కొట్టకుండా కొంచెం ఆ పక్కన ఎంటర్టైన్మెంట్. వీడు 5 ఏళ్ళు కష్టపడి రన్నింగ్ రేస్కి వచ్చాడు. ఇప్పుడు పరిగెత్తే వాడల్లా వాళ్ళు ఎలా వేస్తున్నారని వాళ్ళకా చూస్తుంటారు. అలాగా ఆ అమ్మాయి అనుకుంటా బాగా చేస్తుంది అని అనుకుంటాడా? వాడి గోల్ ఏంటి? అసలు వాడి కంటి నిండా పడుకున్నా లేచినా వాడికి ఏం కనబడుతుందా? గోల్డ్ మెడల్ తప్ప ఇంకేం కనబడదు. వాడు ప్రయాసపడిన ప్రాక్టీసు చేసినటువంటి అంతా 5 ఏళ్ళు కష్టపడింది వాడు చూసి పరిగెత్తాడు. అసలు బహుమానం దొరుకుద్దా? అందుకని అన్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు అన్నాడు. ఎటువలే? ఒక్కడే బహుమానం పొందుతాడు కాబట్టి ఆ బహుమానం నేనే పొందాలన్నట్లుగా మీరేం చేయాలి? పరిగెత్తాలన్న. అంటే ఆ పందెపు రంగంలో పరిగెత్తేవాడికి చుట్టూ ఉన్న ఏం జరిగిన అతడు ఏమి ఆ డ్యాన్సులే కాదు, అక్కడ డబ్బులు సంచి పట్టుకొని నుంచున్నా, అన్నీ కట్టలు డాలర్స్ పట్టుకొని సూట్ కేసులో పట్టుకొని నుంచున్నా ఆగుతాడు? ఆడ ఆగడం. ఇప్పుడు నాకు ఒకసారి అనిపించింది, ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ అంటే ఇష్టం. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, అతనికి పెళ్ళి కూడా అయిపోయింది. అతను బీటెక్ చేసి ఇంజనీరింగ్ మంచి జాబ్ వచ్చింది. కానీ అతను ఆ జాబ్ చేయలే, మానేసి తనకున్నటువంటి కోరిక, కళ, యాంబిషన్ ఏంటంటే ఫోటోగ్రఫీ. ఆ ఫోటోగ్రఫీ కోసం రకరకాల కెమెరాలు కొని, వీడియో కెమెరాలు కొని ఇప్పుడు మంచి వీడియో షూట్స్ చేస్తున్నాడు. పెళ్ళిళ్ళు అన్నిటికీ చాలా కాస్ట్లీ. జస్ట్ మ్యారేజ్కి ముందు ఏదో చేస్తారు కదా, జస్ట్ అది చేయాలంటే 4 lakhs అంట స్టార్టింగ్ రేంజ్ అయింది. పెళ్ళి అయిపోద్ది ఒకడికి. టాప్ మోస్ట్కి వెళ్ళిపోయాడు మన ఆంధ్రాలో చాలా. అలాగే అతనికి ఆర్డర్లు కూడా వస్తున్నాయి, కోటీశ్వర్లు వెనకాలబడి. కానీ ఆయన చేసిన ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ ఏది ఒకదానికి ఒకటి పోలిక ఉండదు.
అన్నీ 2 డిఫరెంట్ ప్లేసెస్, 2 డిఫరెంట్ అరేంజ్మెంట్స్ చాలా అద్భుతంగా చేస్తాడు అతను. అంటే అతనుకున్న కోరిక, ఆ కళ, ఆ యాంబిషన్ అతన్ని ఆ వృత్తిలో చాలా టాప్ తీసుకెళ్ళింది. అప్పుడు నేను ఆయన గురించి ఆలోచించినప్పుడు ఒకసారి అనుకుంటూ ఫేస్బుక్ తీసాను. ఫేస్బుక్లో ఒలింపిక్స్లో ఓ రన్నింగ్ రేస్ ప్రోగ్రాంలో అందరూ పరిగెడుతుంటే వాళ్ళు పరిగెత్తుతున్న దాన్ని వీడియో తీయడానికి ఒక ఆయన వాడికంటే స్పీడ్ పరిగెడుతుంటాడు. అసలు చూస్తే వీడికి వచ్చేది గోల్డ్ మెడల్. అరే వాడికంటే నువ్వే స్పీడ్ పరిగెత్తావు, గోల్డ్ మెడల్ వీడికి ఇచ్చారు అనుకో, ఈయన సాటిస్ఫై అవుతాడా? కాడు. ఎందుకు కాడు? వాడు దాని మీద ప్రాక్టీస్ చేయాలి. వీడికి ఉన్న అంబిషన్ ఏంటి? వాళ్ళని నేను ఎట్లాగైనా తీయాలండి. ఆ కెమెరా పట్టుకొని ఆ పక్క ప్లేస్ ఉంటుంది కదా గడ్డిలో, ఆడు పరిగెడుతుంటే చూసి నాకు చాలా నొప్పి వచ్చేసింది. కానీ వాడు గోల్డ్ మెడల్ ఇచ్చి తీసుకున్నాడు. ఎందుకు తీసుకోడు? నా వృత్తిలో నేను దాన్ని బాధ్యతగా చేశాను అనుకుంటాడు అంతే. అతను గోల్డ్ మెడల్ ఇచ్చినా అతను సంతృప్తి పడ్డాడు. అట్లాగే ఎవరు దాంట్లో వాళ్ళు తమ నైపుణ్యాన్ని చూపించి వాళ్ళు చేస్తున్నట్లుగా ప్రతి ఒక్కడు అది చేసేటప్పుడు మిగతా ఏం పట్టించుకోడు, ఇంకా ఏం చూడ్డు. అసలు చూస్తాడా? ఏం చూడ్డాడు. అరే నేను పరిగెడితే దాన్ని తగిలి కింద పడితే కెమెరా పగిలిపోద్దేమో, ఇన్ని లక్షల రూపాయలు అనుకుంటాడా? అవన్నీ అనవసరం. ముందు నేను ఏం చేయాలి? ఆ పరిగెత్తేవాడు ఎవడో ఫస్ట్ వచ్చినాడు ఎవడో అన్ని చూపించాలంటే వాడికంటూ ముందు వీడు పరిగెడుతున్నాడు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలాగా జనరల్గా మరి భౌతిక ప్రపంచంలో ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది వారి నైపుణ్యంతో చేస్తున్నారు. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో బహుమానము ఎలాంటిదంటది? ఎలాంటి బహుమానంట? 25. మరియు పందెపు ముందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ కిరీటం వాళ్ళే? గోల్డ్ మెడల్ ఇచ్చిన, ఇంకా అంతకంటే గొప్పది ఇచ్చిన, వజ్రం ఇచ్చిన, లేదా వజ్రాలు దండేసిన అది క్షయమైపోయేదా కాదా? ఈ లోకంలో అది శాశ్వతంగా ఉంటుందా? ఉండదు, నశించిపోద్ది. ఆ నశించిపోయే ఆ బహుమానం కొరకే ఎంత కఠోర శ్రమ. ఈ ప్లేయర్స్ ఎవరైనా బహుమానం పొందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము పొందుకునే బహుమానం ఎలాంటిదంట? అక్షయమగు కిరీటము పొందుటకును అన్నాడు. అంటే అసలు అక్షయమగు అంటే అసలు ఆ కిరీటము ఎన్నటన్నటికీ అసలు క్షయం కాదు, పాడవదు. నువ్వు యుగాలు అది నీతో పాటు నిలిచి ఉంటుంది, నీతో పాటు. అట్లాంటి కిరీటము కొరకు, బహుమానం కొరకు పరిగెత్తేటప్పుడు తమ పరుగు పందెంలో గురి ఎద్దక పరిగెట్టాల్సిన వాళ్ళు చాలామంది గురి చూడకుండా పరిగెడుతున్నారు. అందుకనే పౌలు 26లో ఏమన్నాడు? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గురి లేకుండా పరిగెత్తాడు పౌలు. అతనికి ఒక గురి ఉంది. అందుకని అన్నాడు, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడచ్చు, దేవుడు పిలిచిన పిలుపునకు కలుగు ఉన్నతమైన బహుమానం కొరకు నేను గురి ఎద్దుకు పరిగెడతా అన్నాడు. అంటే పౌలుకు ఒక గురి ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, జ్ఞానము కలిగిన వానికి ఒక గురి ఉంటుంది. గురి ఉంటుంది కాబట్టి జ్ఞానము కలిగి, ఆ జ్ఞానముతో వివేచన కలిగి, అవేర్నెస్ కలిగి, మెలకువ కలిగి తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకుంటాడు, రక్షణ కాపాడుకుంటాడు. రెండోది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 8వ వచనం చదివా.
శరీర సంబంధమైన సాధకము ఆ. కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ ఆ, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను ఆ. రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడిన దైనందున ఆ. అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరము. అది అంటే 7వ వచనంలో చెప్పాడు, దేవభక్తి సాధన నీకు నీవే సాధకము చేసుకున్నావు. ఇప్పుడు దేవభక్తి సాధన నీకు నీవే సాధకం చేసుకో, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమన్నాడు పౌలు. 8లోకి వచ్చి మళ్ళీ ఏమి స్టార్ట్ చేస్తాడు? శరీర సంబంధముకు సాధకము. అంటే ఇప్పుడు విశ్వాస ప్రపంచంలో చాలామంది ఏది ప్రాముఖ్యం అనుకుంటారు? శరీర సంబంధమైన సాధకం చాలా బెటర్ అనుకుంటారు. అందుకనే ఈ శరీర సంబంధమైన సాధకం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ అది కొంచెం మట్టుకే. ఎందుకని? ఈ జీవంలో ఎందుకని శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం ఎందుకని? ఇంకా శరీరం వదిలిపోతామో దానికి మహిమ శరీరం వస్తుంది, రాజది కాదు. ఇంకా శరీరాన్ని సాధకం ఎందుకు చేస్తారు? ఇంకా ఆరోగ్యం ఉంటేనా? ఇంకా మనం ఆధ్యాత్మిక ప్రపంచం ఆలోచించాలి. ఇప్పుడు పౌలు చెప్పింది దేవభక్తి సాధన గురించి చెప్పి వెంటనే మరి శరీర సాధన గురించి మాట్లాడుతున్నాడు. కానీ శరీర సంబంధమైన సాధకం చెయ్యాలి, అది కొంచెం మట్టుకు ప్రయోజనం, ఫుల్ ప్రయోజనం కాదు. ఎందుకు అంటే ఈ శరీర నిర్మాణము మట్టిలోంచి తీయబడింది. ఈ మట్టిలోంచి తీయబడిన ఈ శరీరములో ఉన్న రక్తము ఆదాము నుంచి మనకి సంక్రమించింది. ఈ రక్తములో ఏముంది? అది ఇలా నీటిలో మునిగి అట్లా పైకి రాగానే అదేదో యాడుంటుంది, పోయిందా గాయం పోయింది అని పొద్దలగా జండుబాం యాడది, జండుబాం అని చెప్పని అది రాయంగానే కథం తలనొప్పి పోయింది అట్లా పోద్దా? ఈ రక్తంలో ఉన్న పాపనేమో పొద్దలగా అపోస్తుడైన పౌలు సేవకు వచ్చి పరిచర్లో సంఘాలు కట్టి సంఘాలు పరిచర్య చేసి ఎంతోమంది అధ్యక్షులను నియమించి క్రీస్తును బోలి నడవడానికి ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ వెళ్తున్న పౌలుకే నేనేం చేయాలనుకున్నానో అది చేయక కీడే చేయుచున్నాను, కానీ చేయుచున్నది నేను కాదు, నా యందు పాపమే అన్నాడు. నా శరీరం ముందు నివసించు. అలా ఎలాగైంది? ఓ పక్కేమో క్రీస్తుని బోలి నడవడానికి నడుస్తున్నాడు కూడా ఆల్రెడీ. కానీ ఓ పక్కేమో ఎంత ప్రయత్నం చేసినా మేలు చేయాలనుకుని ఏం జరుగుతుందంటే అలా ఎలా జరుగుతుంది? కారణం ఏంటి? ఇట్టి నియమము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు అని చెప్పి రోమాపత్రిక 8:1 వచ్చి ఏం చెప్తాడు? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వారికి ఏ శిక్షా విధి లేదంటాడు. అంటే అట్టి నియమము నుంచి విడిపించగలిగేది ఏది? క్రీస్తు ఒక్కడే. కానీ ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడు జరుగుతుంది? మీరు ఏమన్నారంటే శరీర సంబంధమైన సాధకం అనగానే శరీరం ఆరోగ్యం కోసం భోజనం చేయాలి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామశాలకు వెళ్ళాలి, శరీరం ఆరోగ్య సాధకం కోసం ఇంకోటి ఏదో చేయాలి. ఎలా ఉందంటే ఎలాగానే బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే ఎనర్జీ అన్నట్టు. అదే అవన్నీ భౌతిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో శరీరంతో నువ్వు సాధకం చేసేవి ఏంటి? నోటి మాట, కంటి చూపు, శరీరంతో జరిగే కొన్ని కార్యాలు. దీనిని పౌలు భక్తుడు ఏమన్నాడంటే
సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు అన్నాడు హెబ్రీ పత్రికలో. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారికి బలమైన ఆహారము తగునన్నాడు. మరి విశ్వాసులందరికీ సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయా? ఎవరు నోటితో ఏం అంటలేదా? ఎవరు కంటితో ఏం చూడట్లేదా? అసలు పౌలు భక్తుడు కానీ లేదంటే ఎవరు దావీదు భక్తుని జీవితంలో కానీ కొన్ని మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. చాలా ఆశ్చర్యంగా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించింది. అంటే ఇప్పుడు మీరు చూడండి, పౌలు భక్తునిలో ఏముందంటే శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి అంట. అంటే ఇప్పుడు ఆ అపోస్తుడైన పౌలుని చూస్తే వీళ్ళకి చాలా శోధన కలుగుతుంది. ఏమని? అతని శరీరంలో ఏదో ఒక బలహీనత ఉంది. కలుగుద్దా లేదా? కలుగుతుందా లేదా? నేను చాలాసార్లు చెప్పాను మీకు. దేవునితో సహవాసం కలిగిన ఒక ఆయన రోజు ఆయన కూడా మాట్లాడుతాడు దేవుడితో. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవునితో మాట్లాడుతున్న ఉన్నతమైన మెట్టుకు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే కొరింథీయులు ఉపదేశ విషయంలో, జ్ఞాన విషయంలో ఐశ్వర్యవంతులు అయిపోయారు. కృపావరాలు పనిచేస్తున్నాయి. కానీ పౌలు దృష్టికి వాళ్ళు ఎలాగున్నారు? పసిపిల్లల వలె అన్నాడు పౌలు. అని మరి అంత ఉన్నత ఉద్యోగం ఉన్న వాళ్ళు పసిపిల్లలేటి అంటే ఉంటారు. అట్లాగే కొంతమంది దేవునితో సహవాసం చేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతో, ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన చెప్తున్నాడు, ఈయన వింటున్నాడు. అట్లాంటి ఆయన ఒకానొక సందర్భంలో దేవదాసయ్య గారిని కలవడాల్సి వచ్చింది. దేవదాసయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన దగ్గుతా అని ఆయాసపడుతున్నాడు. ఈయన్ని చూసి ఈయన పెద్దయ్య గారిని చూసి దేవదాసయ్య గారిని చూసి డౌట్ వచ్చిందట. అవును, ఇంత ఆయాసపడుతున్నాడు కదా, ఎంతోమంది స్వస్థశాలకు వచ్చి స్వస్థత పొందుతున్నారు కదా, రోజు అనుదినము ఒక స్నేహితులతో మాట్లాడినట్టు మోసేలాగా ఈయన దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, ఒక్క మాట ఈయన అడిగితే ఆయన స్వస్థపరిచేస్తాడు కదా అని చెప్పని డౌట్ పెద్ద ఆయన అడిగాడట. అడిగితే ఆయన అన్నాడట, రోజు వస్తున్నాడు కదా నా దగ్గరికి, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం, నేను ఆయాసపడుతున్నాను, దగ్గుతున్నా, నువ్వు చూసావు కదా, అట్లాగే ఆయన కూడా చూస్తున్నాడు కదా, బాగు చేయొచ్చు కానీ అంట. లేదు లేదు అయ్యారు, నేను అడుగుతాను వేసానని చెప్పి ఇంటికి పోయాడు. ఆయన ప్రార్థన చేసి దేవుని సన్నిధి కనిపెడితే వేసేవచ్చు. అడిగాడట, దేవదాసయ్య గారు ఎంత బలహీనంగా ఉంటే ప్రభు మీరు ఎందుకు స్వస్థపరచట్లేదు? అక్కడికి వచ్చిన స్వస్థాలందరికీ స్వస్థత కలుగుతుంది, మరి అయ్యగారికి ఏమో స్వస్థత రావట్లేదు అని చెప్పంటే ఆయన అవునా దేవదాస్ నన్ను అడగలేదు అడగట్టు. ఎలా ఉంటుంది ఇది? ఈయనకి షాక్ కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన చూస్తున్నాడు కదా, ఆయనకి తెలియదా అంట. ఈయనేమనుకుంటున్నాడు? అడిగితే బాగు చేసేస్తారు కదా. విషయం ఏంటంటే ప్రభునందు పిల్లరా, మనలో ఏమైనా ఉన్నవండి పర్వాలేదు. ఆయన మనకున్న ప్రతిదానికి ఆయనకి తెలుసా తెలియదా? మనం ఎలాగ ఉండడం ఆయనకి ఇష్టమో మనం అలాగ ఉండడానికి కూడా మనం ఇష్టపడాలి. అలా ఉండడానికి ఇష్టపడాలి. నేను స్వస్థత వరం కలిగిన దైవజన దగ్గర ఉండి స్వస్థత కొరకు వెళ్ళడం మానేసింది ఈ పాయింట్ వినే. ఇది దేవదాసయ్య గారి పాయింట్ విని కాదు. ఓఫీర్ గారు తన పత్రికలో రాసిన ఒక పాయింట్ విన్నాను నేను. లూకా సువార్త, ప్రభునందు పిల్లలు చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూడండి. ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఏలియా సీదోనులోని సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అదేంటది
అంటే సారపతను ఊరిలో ఉన్న ఒక యదవరాలి యొద్దకే పంపబడ్డాడంట, కానీ ఇంకెవరి యొద్దకు? అంటే ఇప్పుడు ఏలియాను పంపడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? సారపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాల్ని ఎన్నుకున్నాడు. నెక్స్ట్. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప. లూకాసు వార్త 25, 26, 27 చదువుతున్నాడు. అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 2 వచనాల భావం చెప్పాడు అయ్యారు ఒకరోజు, ఓఫిరి అయ్యారు. ఏమన్నాడంటే, అంతమంది విధవరాలు ఉంటే ఆమె దగ్గరికి ఎందుకు పంపాడు? చాలా అన్యాయం కదా ఇది. ఎంతమంది మన దేశంలో కుష్ఠరోగులు ఉన్నారు. ఎక్కడ? ఇజ్రాయిల్లో. వీళ్ళందరిని వదిలేసి ఆ సిరియా దేశస్థుడైన ఆ నయమాను తప్ప ఎవడు శుద్ధున, అదేంటిది ఆడు బాగుపడ్డం ఏంటి? అన్యుడు, ఆడికి అసలు దేవుడి గురించి తెలుసా? అదే ఆడు బాగుపడ్డం ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే, ప్రభువు ఎవరిని బాగు చేయగోరునో వాడిని బాగు చేస్తాడు. ఎవరిని ఏం చేయాలనుకుంటాడో వాడిని అది చేస్తాడు. విశ్వాసిగా నువ్వేమనుకోవాలంటే, ఇది నాకు ఉండడం ఆయనకి ఇష్టమైతే ఉన్నాయి, ఏం పర్లేదు, ఐ డోంట్ కేర్, దాని గురించి నేను ఎందుకు బాధపడ్డా? ఆయనకి ఇష్టం లేదని కదా ఉండడం. ఆయన ఏం చేస్తాడు? ఖచ్చితంగా బాగు చేస్తాడు. అడుగుతా, ప్రార్థనలో అడుగుతా, ప్రభువా నన్ను ముట్టిన ఆయన స్వస్థపరిచని అడుగుతా. లేదు బేటా, నాకు ఇష్టం లేదు, అది ఉన్నాయి అట్లాగా అన్నాడు అనుకో, ఏం చేయాలి? అవునే. ఇప్పుడు అపోస్తుడైన పౌల్లో కూడా అట్లాగే ఒక శోధనగా ఉండినది ఒకటి ఉంది. విశ్వాసులకు శోధనది. ఇప్పుడు ఆ దేవదాసయ్య గారిని చూస్తే ఆయనకి ఎట్లా శోధన కలిగిందో అట్లా విశ్వాసులు చూస్తే ఎందురా ఈ నడికట్లు పట్టుకుంటే స్వస్థ వచ్చేసిందట. వచ్చింది లేదా? పౌలు నడికట్లు పట్టుకుంటే స్వస్థ వచ్చేసింది. పౌలు ఒక్క మాట గద్దిస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. ఆడెవడో స్కవియన్ కుమారులట, యేసునామమును ఉచ్చాటన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయని ఈ స్కవియన్ కుమారులు కూడా యేసునామమున గెట్అవుట్ అంటే ఏమున్నాయి అవి? నేను యేసును ఎరుగుదును, పౌలును ఎరుగుదును, ఎవడో నువ్వు మీద పడి బాగా కొట్టేసి బట్టలు చించేసి వాళ్ళని లోబరి చేసుకున్నాయంట. అందుకనే అందుకని నేను చాలాసార్లు చెప్పాను, మనం చాలా ఆధ్యాత్మిక ప్రపంచంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుంటే కుదరదు, చాలా నేర్చుకోవాలి, తెలియకపోతే అడగాలి. ఇదే వివేచన అంటారు, ఇదే మెలకు అంటారు, ఇదే అవేర్నెస్ అంటారు. పొనికల్లు, గుంటూరు జిల్లాలో పొనికల్లును ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో 3 రోజులు కూటాలు పెట్టింది మా అమ్మగారి పేరు గుర్తురాట్లా. గుర్తుందమ్మా? పొనికల్లు మామగారి పేరు. 3 రోజులు కూటాలు పెట్టింది. ఆమె కొడుకుని పెంచుకున్నా. కోటాలు పెడితే వేణుగోపాలయ్య గారు మేము అందరం కలిసి సంఘానికి వెళ్తున్నాం మీటింగ్ ప్లేస్కి. అందరం కలిసి వెళ్తుంటే అందువే ఆ కోటంకి ఎదురుగుండా, మీటింగ్ పెట్టే ప్లేస్కి ఎదురుగుండా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర ఒకడు మంచం మీద పడుకొని, ఒరే మీటింగ్ ఆపండ్రా, ఏంద్రా ఇక్కడ మీటింగ్, ఈ సౌండ్లు ఏంట్రా, ఎవడు పెట్టమన్నాడ్రా మిమ్మల్ని అరుస్తున్నాడు. ఆడ అరుపు మైక్ సౌండ్ కంటే ఎక్కువ వస్తుంది. అంటే అరుస్తుంది ఎవరు? దాంట్లో ఉండి వాళ్ళు ఉండి అరుస్తుంది. అసలు ఈ మైక్ సౌండే ఎక్కువ పెడితే దానికంటే ఎక్కువ అరుస్తున్నాడు ఇది. ఆ కోటలు పెట్టిన మామగారి కొడుక్కి కోపం వచ్చిందట. ఈ సంగతి ఎట్లా కదని ప్రతి శనివారం అయ్యగారు ప్రార్థన చేయడం చూస్తుంటాడు కదా. చాలా చిన్న పిల్లలు కూడా కొంతమంది ఆ ప్రార్థన ఫాలో అవుతుంటారు. కొంతమంది అయ్యగారు వద్దంటాడు, అలా చేయించొద్దంటాడు. అలాగే మా చెల్లెళ్ళ అమ్మాయి కూడా శనివారం ప్రార్థనకి వెళ్ళి ఇంటికి రాగా అది కూడా చేస్తుండేది. హీ నన్నేమో చేసేసాను అయ్యగారు అంటుండే, హీ 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 అంటుండేది. అది అయ్యగారు అట్లా చేయించదు, వద్దమ్మ తప్పని. అట్లా అయ్యగారు ప్రార్థన చేయడం చూస్తారు కదా. వీడు కూడా చూశాడు, మరి ఎన్నాళ్ళు చూశాడో మనకి తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, అవేర్నెస్ ఉండదు, వివేచన ఉండదు, జ్ఞానం ఉండదు.
దెయ్యమే కదా, అయ్యగారు కూడా వెళ్ళగొడుతున్నాడు కదా అని ఆ మంచం మీద పడుకున్నోడు దగ్గరికి వెళ్ళి ఒంగోని తలకే చేపెట్టాడు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున సాతానా గెటౌట్ అన్నాడు. అందుకని పడుకొని ఉన్నాడు కదా, ఒంగోని ఉన్నాడు కదా, కాలు ఇట్లా తీసి నీ యేసునామం నీ గెటౌట్ చల్లకుండా నీ నోటు తుప్పరంతా నా మీదకి పడింది కదా అని కాలుతో తంతే గాల్లో ఎగురుకుంటూ వచ్చి పక్కన ఉన్న పశువుల తొట్లు పడ్డాడు, కుడి తొట్లు. అప్పుడే ఇంకెళ్తున్నాం, అట్లా ఎంటర్ అవుతున్నాం. అయ్యగారు గబగబా పోయి ఫస్ట్ ఆడికి ప్రార్థన చేశాడు, లేపు తీసుకొచ్చాడు. ఎందుకురా నీకు ఈ పనులన్నీ అని చెప్పి ఆ తర్వాత ఆడి దగ్గరికి వెళ్ళి తల మీద చేపెట్టి గద్దించగానే పారిపోయాడు. ఆ తర్వాత లేచుకోవటానికి వచ్చాడు. అవేర్నెస్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి. మనం అన్ని చూసినవి చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తుడైన పౌలు కూడా అంత పరిచర్య చేస్తున్న అతనిలో ఒక శోధనగా ఉండిన దానిని బట్టి వాళ్ళకి ఏం కలిగింది? తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలె అంగీకరించారంట. అలా అంగీకరించిన వాళ్ళు తర్వాత ఏమన్నాడు? మీరు చెప్పుకుని ఏమైంది ఉందరని అని చెప్పిన పౌలు అన్నాడు ఏమని? నేను అదేంటదండి, కళ్ళు పీకి ఇవ్వడానికి రెడీ అయిన వాళ్ళు ఇప్పుడు నిజం మాట్లాడితే ఎందుకు శత్రువు అయిపోతాడు? అంటే నిజం అనేది ఎట్లాగుంది? చేదుగుందంట. నిజం ఎలాగుంటుంది? చేదుగుంటుంది. చేదుకుంటే తీగుంటుందా? చాలా చేదుగుంటుంది నిజం. అంటే ఎందుకు ఇట్లాగా అయిపోతారు? అతడు పౌలని, అతడు అపోస్తుడు అనే పౌలని, దేవుడు క్రీస్తు వలె ఆయన పోలి నడుచుకున్నాడని, అతను సువార్త చేస్తే యుగాలలో తరలలో మరుగైన మర్మాలు చెప్తాడని విన్నటువంటి సంఘస్థులే ఈనాడు వాళ్ళ కంటి చూపుకి ఆయన ఎలా కనబడుతున్నాడు? శత్రువులా కనబడుతున్నాడు. ఎందుకని అట్లా? మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? అసలు వీలైతే కళ్ళు పీకి నాకు ఇచ్చేస్తారు మీరు. కానీ ఈరోజు ఎందుకు అట్లాగా? కారణం ఏంటి అంటే మన శరీరంలో మన సాధన ఎట్లా ఉంటుందంటే మన నోటి మాటలు, కంటి చూపు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి సాధన చేస్తాం కదా మనం. ఎంతవరకు చేయగలం వాటిని? కొంచెం మట్టికి ప్రయోజనం అది. ఎందుకు? ఎంత లేదన్నా సరే మనలో ఏ స్వభావం ఉంది? ఆదాము స్వభావం ఉంది, పాప స్వభావం ఉంది. క్రీస్తు స్వభావం ఇంకా రాలేదు. మనలో ప్రాచీన స్వభావం ఉంది, ఇంకా నవీన స్వభావం రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? ప్రయాసపడి శరీర సంబంధమైన సాధన చేస్తున్నావు, కానీ నువ్వు చేయవలసిన సాధన దేవభక్తి సాధన చేయాలి. అర్థమైంది పాయింట్? చాలామంది శరీర సాధన చేస్తుంటారు, ఈ నోటిని ఎట్లాగైనా సరే కంట్రోల్ చేసేయాలని. ఏంది అయ్యేది? అవదు. ఎందుకు అవదు? రక్తంలోనేమో పాప నియమం ఉంది, స్వభావంలోనేమో ఆదాము స్వభావం ఉంది. ఇంకా మన బ్రతుకులో ఏం జరుగుతుంది? ప్రాచీన స్వభావం ఉంది అని నేనంట్లా. అర్తిమాదేవుని పూజించిన ఎఫెసీలు సువార్త విని రక్షణ పొందితే, అట్లాంటి సంఘానికి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించిన అపోస్తుడైన పౌలు ఎఫెసీలను చూస్తూ అంటున్నాడు ఒక మాట. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడితో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని
మీ చిత్తవృత్తి నూతన పరచబడిన వారై ఆ, నీతియు యథార్థమైన భక్తియు గలవారై ఆ, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అది ఏ స్వభావం రావాలి? నవీన స్వభావం రావాలి. ఎప్పుడు వస్తుంది ఇది? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నాడు. మనలో నీతి ఉండాలి. ఎలాంటి భక్తి ఉండాలి? యథార్థమైన భక్తి ఉండాలి. నేనేమన్నానంటే ఈ భక్తి సాధనలో నువ్వు చేసేటప్పుడు నీ చుట్టూ నువ్వు ఏం చూడాలంటే, ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దాని విషయంలో నువ్వు సపోర్ట్గా నిలబడాలి. ఎవరైనా అనాథలుగా ఉంటే వాళ్ళకి మనం సహాయం చేయాలి. కరెక్ట్గా నువ్వు భోజనం చేస్తున్న టైంలో ఎవరైనా భోజనానికి వస్తే నీ దాంట్లో ఉన్నది కొద్దిగా వాడికి పెట్టాలి. ఇది యోబు స్వభావం. ఎందుకంటే అతడు దేవుని చేత ఏమని చెప్పబడ్డాడు? యథార్థవర్తనుడు అని చెప్పాడు. యథార్థవర్తనుడు చేసే ఏ పనులు అయితే ఉంటాయో ఆ పనులు చేసే యథార్థమైన భక్తి గలవారై నీతి అంటే క్రీస్తుని ధరించుకున్న వాడే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ఆ నవీన స్వభావం అంటే నవీన పురుషుడు అంటే పాత పురుషుడు కాదు, పాత వ్యక్తి కాదు, ఒకప్పుడు వ్యక్తి కనబడకూడదు. క్రమేపీ 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 ఏం కావాలి? ఒక నవీన పురుషుడు నీలో కనబడాలి, నవీన స్వభావం కనబడాలి. అది ఎప్పటికి వస్తుంది? ఎప్పటికి వస్తుంది? దేవభక్తి సాధన చేసి 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 కొంతకాలానికి క్రీస్తు పోలిక వస్తుంది. అందుకని పౌలు అంత చేశాడు కాబట్టి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. ఇవన్నీ ఎప్పుడు చేయగలవు? జ్ఞానము కలిగి ఉన్నప్పుడు చేయగలవు. జ్ఞానము కలిగిన వాడు ప్రతి మాట నమ్మడు. వివేకి అయిన వాడు తన నడతలు కనిపెట్టుకుంటాడు. జ్ఞానం కలిగినవాడు ఫస్ట్ నేనేం చేయాలి బహుమానం పొందాలంటే, నేనేం చేయాలి పరలోకం వెళ్ళాలంటే, నేను ఎట్లాంటి నడవక నడవాలి, ఎట్లాంటి మాటలు మాట్లాడాలి, ఎట్లాంటి జీవితం జీవించాలి, ఎట్లా నేను చేయాలి, అసలు నేను ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, అసలు నా విషయంలో నేను సాతానికి దొరికిపోకుండా పాతాళానికి దొరకకుండా ఎటువంటి అవేర్నెస్, ఎటువంటి మెలకువ కలిగి ఉండాలి. అందుకనే ఎలాంటి బుద్ధి అన్నాడు? నిబ్బరమైన బుద్ధి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి ఉన్నప్పుడు దేని గురించి అసలు టెన్షన్ పడ్డాడు, చాలా నిబ్బరంగా ఉంటాడు. నిబ్బరంగా ఉండడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నా, చాలామంది అడుగుతున్నారు, ప్రపంచంలో జరిగే చాలా చాలా ఘోరాలకి నేరాలకి క్రైస్తవులు కూడా కదిలిపోతున్నారు. కదులుతున్నారు లేదా? వాళ్ళ జీవితంలో జరిగే పర్సనల్ విషయాలకైనా కదిలిపోతున్నారు. తమ చుట్టూ జరుగుతున్న కార్యాలు చూసి కూడా కదిలిపోతున్నారు. ఎంత ఘోరంగా జరిగితే దేవుడు ఎందుకంటే మళ్ళీ ఈ రాజ్యాన్ని రప్పించాడు అంటారు. అందరూ కలిసి ఈ రాజ్యం లేకుండా చేసేద్దాం అనుకుంటారు. కానీ ప్రతి రాజ్యం మీద ఎవరిని నియమించాలో డిసైడ్ చేసేది ఎవరో తెలియదు, పట్టించుకోరు. వీళ్ళకి ఏం కావాలి? మనం ప్రార్థన చేసాం కాబట్టి అటు రాకూడదు అంటారు. ఏంటి వచ్చేది? నువ్వు చేస్తే రాకూడదా, లేకపోతే దేవుడు నియమిత వస్తాడా? ప్రతి రాజ్యం మీద ఒక అధికారిని నియమించే కెపాసిటీ, ఆలోచించి నియమించే వ్యక్తి ఎవరు? దేవుడు ఎవరు? దేవుడే కదా. దానియేలు గ్రంథంలో చెప్పాడు. అట్లా రాజ్యాన్ని చూసినప్పుడు, ప్రపంచాన్ని చూసినప్పుడు, ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు చూసినప్పుడు వీళ్ళు కదిలిపోతుంటారు ముందు. ఇక్కడ ఎందుకు కదులుతారు? నిబ్బరం లేదు, నిబ్బరమైన బుద్ధి లేదు. కానీ జరిగిన ప్రతి దాని వెనక ఏదో ఒక గొప్ప కారణం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది. ఇది జరగాలి, జరిగితే దానివల్ల కూడా కొంతమంది నేర్చుకునే పాఠాలు ఉంటాయి, మనం నేర్చుకునే పాఠాలు ఉంటాయి. అన్నిటినీ వివేచించగలిగే మెలకువ కలిగి ఉండాలి విశ్వాసి. అంతేకాకుండా ఇవన్నీ కాకుండా మనము మన సంగతి మనం బట్టి, మనకేమో సరిగ్గా ప్రార్థన రాదు, మనకేమో సరిగ్గా వాక్యం చదవడం రాదు, ధ్యానం చేయడం రాదు, ఇంకా భక్తి జీవితంలో ఓనామాలు దిద్దుతూ ఉంటాం. కానీ మనము అందరినీ వివేచించేస్తాం.
ఈయన కెపాసిటీ ఎంత, ఆయన కెపాసిటీ ఎంత, ఆయన ఎంత, ఈయన ఎంత మాట్లాడేస్తుంటాం. కొంతమంది సేవకులే ఇంకో సేవకుడు కొంచెం ఎక్కువసేపు వాక్యం చెప్తే అబ్బో ఈయన గంటలు గంటలు చెప్తాడని అంటారు. అంటే నీకు కనీసం నీకేమైనా వివేచన కలిగిందా? నువ్వు సేవకుడు కదా, నువ్వు కూడా వాక్యం యొక్క ప్రాసెస్ ఏంటో నీకు అర్థమైందా? దేవుని నామము కంటే ఆయన ఇచ్చిన వాక్యమును దేవుడు గొప్ప చేసి ఉన్నాడని నీకు అర్థమైందా? అలా అర్థమైనప్పుడు పక్క సేవకుడు 2 గంటలు చెప్తే 8 గంటలు చెప్పాడంటావు ఏంటి? పోనా 2 గంటలు చెప్పే దాంట్లో ఏదైనా సిద్ధాంతపరమైన తప్పులు ఉన్నాయంటేనేమో నువ్వు పట్టించుకోవు. ఆయనకున్న పెద్ద చర్చి, ఆయన డబ్బులు చూసి మనం అబ్బాబాబా అనుకుంటుంటాం. ఏం చేయాలి అసలు యాక్చువల్గా? కాబట్టి ఈరోజు సందేశం ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగలిగి గర్జించు సింహము అపవాది ఎవని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. వాడి వశంలో బోల్డ్ మంది పడిపోయారు. చాలామంది తమ విశ్వాసాలు పోగొట్టుకున్నారు, కొంతమంది రక్షణ పోగొట్టుకున్నారు, కొంతమంది పరలోకం వెళ్ళే స్వాస్యం పోగొట్టుకున్నారు, భూమి మీద వెనకబడిపోయినట్టు బోల్డ్ మంది ఉన్నారు. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలంటే నీ చుట్టూ ఉన్నదాన్ని నేను వివేచించాలి. కానీ అది ఎందుకుందో టెన్షన్ పడిపోయి దానికోసం కదిలిపోయేవాడుగా నువ్వు ఉండాలి. కానీ నిన్ను నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. అట్లా మనల్ని మనం జాగ్రత్తగా మన నడతలు చూసుకోవాలి. దేవభక్తి సాధన చేయాలి. మన రక్షణ కోల్పోకుండా, దుష్టుడికి దొరకకుండా ఉండాలంటే ఎంత అవేర్నెస్ కావాలి, ఎంత మెలుగు కలిగి ఉండాలి, ఎంత నిబ్బరంగా ఉండాలి, అంత నిబ్బరంగా ఉండాలి. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, ప్రియబిడ్డలు చిన్న ప్రవీణ్ వాళ్ళ గృహంలో నాయన జరుగుతున్నటువంటి నాయన ఉపవాస ప్రార్థనలో ప్రియులు చేసిన ప్రార్థన అంశాలన్నీ గొప్ప నెరవేర్పు అనుగ్రహించారు. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన. ఇదిగో ఈ కుటుంబాన్ని దీవించండి. అమ్మగారిని, నాన్నగారిని, వారి నాయన బిడ్డలిద్దరూ ప్రసాదించిన నాయన ఇదిగో ప్రవీణ్లను జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ఉద్యోగంలో తోడైనండి. కుటుంబం చుట్టూ అగ్ని ప్రాకారం వేయండి. అమ్మగారికి నడినెత్తుమ మీద కలిసి రక్తం చేత కడిగి శుద్ధీకరించండి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉన్నట్టుకు సహాయం చేయండి. జ్ఞానము కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి. వివేకం కలిగి తమ నడతలు కనిపెట్టుకునే కృపద ఇచ్చేయండి. తమ రక్షణను కాపాడుకునే కృపద ఇచ్చేయండి. దేవభక్తి సాధన చేసి ఇంతకంటే ఉన్నతమైన బహుమానం నీ వద్దకు వచ్చినప్పుడు ఆ బహుమానం ఇప్పటి జీవితంలో, రాబో జీవితంలో అది ఎంతో ప్రయోజనకరమైన వాగ్దానంతో కూడినదైంది. నేను అట్టి సాధన బిడలు చేయగలిగే కృపద ఇచ్చేసి కుటుంబం ఆశ్రయించి దీవించి నీ కృపలో భద్రపరిచి, చేరు వచ్చిన బిడ్డలను కూడా నీ కృపలో భద్రపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని, అక్కడ గూగుల్ మీట్లోకి వచ్చిన వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తర్వాత. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ వారిద్దరికి సదా తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే శిలువ రక్తమునకే ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగు, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.